కబీరుడు చూపులకు మామూడు మునగాడు చాలా సరుకున్నోడు. నీకోసమే రాసినట్టుందిరా సాంగ్. ప్రతి లైన్ నీకు సూట్ అయింది. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నాకు ఒక కూతురు ఉంది. చిన్నప్పటి నుండి నాకు అదంటే పంచ ప్రాణాలండి. దానికి ఏ కోరికలు కావాలన్నా నెరవేర్చేవాడిని. రేపు ఫ్యూచర్ లో మొగుడు కావాలన్నా దాని ఇష్ట ప్రకారమే చేస్తానండి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారే పిల్లల ప్రేమల్ని కాదంటారు. అలాంటి వాళ్ళని మాత్రం నా దృష్టిలో కష్టం అండి, కష్టం. అరే భాస్కర్ ఎందుకు పిలిచారు చెప్పండి. లోపల ఏం చేస్తున్నారు నువ్వు? మీరు చెయ్యలేని పని అమ్మగారు నాతో చేయించుకున్నారు. ఏంటది? ఇంటికి బూజులు దులపడం మీకు అందుతాయా? అందవు. అందుకే నన్ను చేయమన్నారు. పూలు కట్టమన్నా కట్టేసావా? పూలు కట్టేస్తా. ఆ తోరణాలు కట్టమన్నా కట్టేస్తా. అమ్మగారు చీర కట్టుకోమన్నా అది కూడా కట్టేస్తా. ఏంట్రా ఎక్కువ వేస్తున్నావు? అయ్యే అమ్మగారికి చీర కట్టుకొని త్వరగా రమ్మని చెప్తా. అది నచ్చానా బాబు గారు? నచ్చవు. అమ్మగారు కూడా రోజుకి 10 సార్లు రే నువ్వు గొప్ప పన్నోడు రా, నువ్వు గొప్ప పన్నోడు రా అన్నప్పుడు అది సార్ ఒక కష్టపడేవాడు కావాల్సింది. అది రోజుకి 10 సార్లు అంటారు గొప్ప పన్నోడని. అంటే ఒక్కోసారి 10 సార్లు అంటది, మీరు ఊరు వెళ్ళినప్పుడల్లా 20 సార్లు అంటుంది. అమ్మగారు ఎప్పుడు ఒకటే అంటుంటారు, రంగా నువ్వు బాబు గారు చూస్తూ ఉంటే నాకు తుపాకీ గుర్తొస్తుంటుందంట. ఏంటి? తుపాకీలా నేనుంటానంట, అందులో ఉన్న తోటలా మీరుంటారంట. మన ఇద్దరిని చూస్తుంటే మిరపకాయలు అనిపిస్తూ ఉంటా. మిరపకాయలా నేనుంటాను, పైన మోటుకులా మీరుంటారు. ఎందుకు పిలిచావు? బంగారు తల్లికి పెళ్లి చూపులు రా. ఏంటి పెళ్లి చూపులు? పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి? సన్నగా నాజుగ్గా అమ్మాయి ఎలా ఉండాలి? వర్షగారిలా. అది ఎలా ఉంది? వర్షంలో తడిచిన బర్రెలో తయారైంది. అరే ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? లేకపోతే ఏంటండి? నా చేతులతో ఈ చేతులతో చిన్నప్పటి నుండి దాన్ని నడిపించాను రా. ఈ భుజ స్తంభాల మీద దాన్ని మోసాను రా. ఇప్పుడు మొయ్యు తీసుకెళ్లి నిన్ను పాడి మీద మొయ్యాలి. ఎవడో ఒకడు పందిలా తయారైంది. అరే ఎక్కువ మాట్లాడక, అర్థమైందా? యు పాస్టర్ లిమిట్ యువర్ ప్రాక్టు ప్రాక్టు. విషయం ఏంటో చెప్పండి. అల్లుడు గారిని చూడాలరా. అర్జెంట్ గా ఒక ప్రోగ్రామ్ అన్న పిలిపించి, లేకపోతే నా కూతురన్న పిలిపి. ముందు ఆ కూతురు పిలిపించండి. దానికి ఎలాంటి మొగుడు కావాలో తెలియాలిగా. బంగారు తల్లి, బంగారు తల్లి. వానా వానా వెన్నెల వానా కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. మీ ఇద్దరిని చూస్తుంటే తల్లి బర్రె పిల్ల బర్రెకి పాలిస్తున్నట్టు ఎంత ముద్దుగా కనిపించారు. అరే ఎక్కువ మాట్లాడితే మన దొడ్లో బర్ర ఉండదు. ఆ ప్లేస్ లో నువ్వు ఉంటావు. నేను ఉంటే పర్లేదు, ఉండి తిరుగుతున్నాను కదా అని చెప్పి పాలిమ్మని మాత్రం అడగండి. ఎలాంటి ముగ్గురు కావాలి? మనోగారిని చేసుకో, యాక్టర్. ఇద్దరు ఈడు జోడు బాగుంటారు. చూడు మీ ఇద్దరు వెళ్తుంటే ఎంత బాగుంటుంది చెప్పు. ఈడు జోడు. నాకు యాక్టర్ వద్దు నాన్న. నీకు ఎలాంటి ముగ్గురు కావాలి చెప్పవే. మంచి క్రికెట్ ప్లేయర్ కావాలి నాన్న. క్రికెట్ ప్లేయర్. నా కూతురు ప్రకారం. అరే బ్రోకర్ త్వరగా రా, అయ్యగారు పిలుస్తున్నారు. నా కూతురికి మంచి క్రికెటర్ కావాలి. నాకు తెలిసిన ఒక మంచి క్రికెటర్ ఉన్నాడు సార్. వాడు ఇండియా వాడు సార్, కాకపోతే చైనాలో ఉంటాడు. చైనాలో పుట్టి పెరిగాడు అంతేగా. అంతే. మన ఇండియా వాడితే పర్లేదు. పాప నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఏడు ఇంకా రాలేదు. ఏమైందా? స్వాగతాలు సరిగ్గా లేవని చెప్పేసి మూడ్ ఆఫ్ అయింది. ఇప్పుడు వీడికి 3 రావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం సార్. హలో చీర్ గర్ల్స్. ఇతనే మిస్టర్ ఓలాంగా ఫ్రమ్ చైనా. ఇది క్రికెట్ ప్లేయరా లేకపోతే క్రికెట్ ప్లేయర్ దగ్గర వాటర్ బాటిల్ మోసినోడా? మరి ఎక్కడెట్టాల్సిన గాడి ఆడు ఎక్కడెట్టాడు? అల్లుడు గారు, అల్లుడు గారు. క్రికెట్ వా కార్పెంటర్ రా మెక్కులు కొడుతున్నావు? అన్నిసార్లు దురదొస్తూ గోక్కునే బదులు కొనుక్కోవచ్చు కదరా. ముందు కూర్చో. ఓకే పట్టుకో, తర్వాత ఇందులో టీ వేస్తాను తాగుతూ గాని. నేను ఇన్సల్ట్ అయ్యాను, వెళ్ళిపోతున్నా. అల్లుడు గారు చిరుకోవచ్చు, చిరుకోవచ్చు. అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే చెదరగొట్టు కొట్టు. ఎందుకు అల్లుడు కొడతావు? ఒక నల్ల గొర్రెని తీసుకొచ్చి ఆడికి 3 రావడానికి 3 బర్రెలు తీసుకొస్తావా? అరే ఎక్కువ మాట్లాడుకో. అల్లుడు గారు హెయిర్ స్టైల్ చూడరా. ఏమండి పెళ్లికి పిలిస్తే పిలిచారు కానీ పిల్లలు మాత్రం పెళ్లికి పిలవద్దు. ఎందుకురా? ఆడి నెత్తి మీద జుట్టు పీసిమెంట్ అనుకుని తినేయగలరు. కూర్చోండి అల్లుడు గారు. అమ్మాయిని పిలిపించు. కూతురు. పెళ్లి కొడుకు ఫ్రూట్స్ తీసుకో.
వీడే క్రికెట్ ప్లేయర్ వుహాన్ నుంచి వచ్చాడు. ఓలంగా ఒలంగా. వాట్ ఇస్ యువర్ నేమ్? హీజ్ నేమ్ ఇస్ బంపర్ పన్సా. సింపుల్లీ వి ఆర్ కాల్డ్ పాపా. మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? అంటే ఉదయం పూట తింటూ ఉంటది, మధ్యాహ్నం ముగ్గులు వేసేది, రాత్రి యు అయితే. షట్ అప్, యు రాస్కెల్, యు బ్యూటిఫుల్, యు కంట్రోల్ పంది. అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచానండి, చెప్పొద్దా? అరే ఏంట్రా అల్లుడు గారి బుద్ధు. నేను వెళ్ళిపోతున్నా. అల్లుడు అల్లుడు చీరకోస్. ముందు అల్లుడు గారికి తినడానికి ఏమైనా తీసుకుంటా. మార్నింగ్ తేనీరు కింద గబ్బిలామృతం తాగుతారా? అది నేను తాగను. అంటే చైనా నుంచి వచ్చారు కదా, గబ్బిలామృతం తాగుతారు. వద్దు, ఇక్కడ వెరైటీ కదండి. పోనీ గబ్బిలాలు ఫ్రై చేయమంటారా? వద్దు, రొటీన్ కదా. ఇవన్నీ తినకుండా చపాతి పట్టుకో. వీడి వల్ల కాదండి వచ్చింది. కడుక్కోలేక తుడుచుకోలేక వస్తున్నారన్న. నేను హత్య చేయను. వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఇంకొకసారి వాళ్ళు వచ్చారో తోలు తీస్తా. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, దండ మార్పించు. ఏడడుగులు అయినమ్మా, రౌండ్ గా తిరగండి. ఓకే ఓకే, చాలు చాలు, వేసింది చాలు. శోభను ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎల్బిలో షెడ్యూల్ పెట్టేసి 3 వికెట్లు ఇక్కడ, 3 వికెట్లు ఇక్కడ, మధ్యలో మా ఇద్దరు పెట్టండి శోభనం. 3 వికెట్లు అక్కడ, 3 వికెట్లు పెట్టి మంచి పిచ్ లో కాపురం చేసుకుంటావు. ఓ పని చేయమంటావు ఏంటో, టికెట్ల మీద 10,000 మంది జనాలు తీసుకురమ్మంటావా? సూపర్ ఐడియా. ఫ్లడ్ లైట్ కూడా ఆన్ చేద్దాం, లైవ్ టెలికాస్ట్ లో బాగా వస్తుంది. ఈ సావు మీరు సావండి, పద పదం. డార్లింగ్ వచ్చాయమ్మా. ఓ ఫ్యాన్ ఏది? ఫ్యాన్ రిపేర్ అయిందండి. అవునా? ఆల్రెడీ రిపేర్. ఏమైందమ్మా? గుడ్ ఫీల్డింగ్. నేను అప్పటికి చెప్పా చైనా వస్తువులు ఎక్కువ రోజులు రావండి అని. చెప్తే వినకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, గంట తిరగకుండానే షెడ్కి వెళ్ళింది. నీ కర్మ అంతే. అలలే అలలే మా అలలే మామా, అలలే అలలే మా అలలే మామా, అటవి మల్లెంటి పడుచోయమ్మా. అడవిలో చాలా జంతువులు ఉంటాయి, ఏ జంతువు వదలద్దు. పులి చర్మం, జింక చర్మం, ఆ ఏనుగు దంతాలు అన్ని పట్టుకెళ్ళిపోదాం. అన్నిటినేసేస్తా. జంతువులు ముందే వెళ్ళిపోయి ఉంటాయి. ముందుగా మనకు కావాల్సింది ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలు తీసుకెళ్ళి ఏం చేస్తాను రా? ఇంటికి వెళ్ళి బ్రష్ చేస్తాను రా. యానిమల్స్ చూసి భయపడద్దు, అర్థమైందా? అరే ఏం మాట్లాడుతున్నారా? నేను వచ్చేటప్పుడు ఒక పెద్ద ఏనుగు వచ్చింది, దాన్ని గో బ్యాక్ అని వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయింది. దానికి ఇంగ్లీష్ వచ్చు. నేను ఈరోజు వచ్చి ఏనుగు తలకే తీసుకొచ్చాను. నువ్వేం తీసుకొచ్చారా? నేను చిరుతపులిని ఆటాడా. ఇది కుక్కరా ఎదవా? చిరుతపులరా ఇది? మరి దీన్ని చంపినప్పుడు ఏం చేసింది? అది అరిచిందా? అరిచింది. ఏమని అరిచింది? బాగుంది. అప్పుడు తెలియదు కదా కుక్క అన్నది. పులి మిమిక్రీ చేస్తుందేమో అనుకున్నా. ఇది చాలా డేంజరస్ అరివి, చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయి, జాగ్రత్త చూసుకొని రా. అర్థమైందా? కాపాడమేంట్రా? ఆపు. కొంచెంసేపు ఆడుకుని అటుపక్క వచ్చే వాటర్ పైప్ రది. ఇగో ఈ అడవంతా ఒక రకంగా ఉంది, ఈ చెట్టు మాత్రం వేరే రకంగా ఉందిరా. ఈ చెట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే ఏదో మహిమగల చెట్టు అనుకుంటా. అంత కాదు, ఇంత నేనే సుసు పోసా. యానిమల్ చూసి భయపడద్దు, పుల్లు మనకు దగ్గరకు వస్తాయి, అసలు భయపడకూడదు. లాస్ట్ టైం ఇలాగే నాకు ఎదురు పులి వచ్చింది, నేను దానికి ఎదురెళ్ళా. అది అంది అన్నా, అది పంజాయెత్తింది, మనం పంజాయెత్తాం. తర్వాత ఏం జరిగింది? పెట్టగా చెప్పా, వెనక్కి వెళ్ళిపోయింది. ఏ పెట్టు కదా? ఇప్పుడు నీకు చెప్పిన కదా, దానికి చెప్పా. నీలా నేను పులికి భయపడినా, పులి పాలు తాగి పెరిగాను, అర్థమైందా? అలా పెరిగారా? మా గేదె పేరు పులి. అదిగో చిరుత. నేను రాత్రి చూసా. రాత్రి చూసావా? నేను రాత్రి చిరుత చూసాను, మన మగధర కూడా చూసా. వెళ్ళిపో. మీరు పులిని చూసి భయపడద్దు, గెనలు పట్టుకోండి గట్టిగా, ఓకేనా? నువ్వే కాల్చు. నా దగ్గర బుల్లెట్లు అయిపోయినా. కింద 2 బుల్లెట్లు వచ్చి కదా నీకు. గన్ను పని చేస్తున్నా లేదా టెస్ట్ చేశాను బుల్లెట్. మరి ఇంకో బుల్లెట్ ఇందాక వచ్చినప్పుడు ఎలుగు బండిని చంపేశారా? చచ్చిందా? ఒకే షాట్ తో చచ్చిపోయింది. ఒకసారి చచ్చిపోయిందా? అంటే ఆల్రెడీ చచ్చిపోయిందని చంపా మళ్ళీ. ఒరే నీ బుల్లెట్లు ఎవరా? అవి బుల్లెట్లా? మందులోకి స్టఫ్ పల్లీలు అనుకో తినేసా.
ఒకటి సర్వీసింగ్ ఇచ్చాను, ఒకటి అమ్మేశాను రా. ఇప్పుడు దాన్ని ఎలా రా? నువ్వు యానిమల్స్ డీల్ చేస్తావు కదా, ఓ పంచే దీన్ని మ్యాజిక్ చేసి పవరింగ్ మార్చే. యానిమల్స్ డీల్ చేసే సైకాలజీ చేశాను నేను. టామీ టామీ యానిమల్ సైకాలజీ ఎంత చేశాను అంటే టైగర్ సైకాలజీ చేయలేదు, మిగతానే చేశా. దానికి భయపడనక్కర్లేదు రా, దానికి తాడు కట్టేసి ఉన్నది. మరి చెప్పవే. ఏంట్రా ఇక్కడ చూస్తున్నావేంటి? చాలా చూసేవాళ్ళండి. మోగజీవాలను హింసించకూడదు కానీ హింసించచ్చు. ఏదో అన్నావు. ఏ టామీ దా. ఏముంది? ఏంట్రా అది తిడుతుందా మాట? చెప్పింది నేను ఎందుకు తాడు కట్టేసుకుంటే పర్లేదు. ఏమన్నా? హలో ఉంటుంది ఎలా ఉంటుంది అది? ఏమే చికెన్ తింటావా? ఇప్పుడు చూడు ఏం చేస్తారా? ఏం చేస్తా ఇక్కడ దాకా వస్తావు కానీ పెద్ద మళ్ళీ ఇచ్చేద్దాం. భయపడ తాడిపుతుందిరా అది. చికెన్ ముక్క ఇచ్చి నీకు కావాల్సింది నా దగ్గర ఉన్నాను. ఇప్పుడు దాని సాంగ్ ఏంటో? ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు ప్రతివోడు సత్తాడు ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే కచ్చాగుండాలి. సార్ మీకు మా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. అదొకసారి అర్థం చేసుకోండి సార్. అమ్మయ్య కాంప్రమైజ్ అయిందిరా. అది వెళ్ళిపోతుంది. అటుపక్క వెళ్ళాడు, స్లోగా వెళ్ళిపోగా. కదలదు, కదిలేమంటే మనిషి అనుకుంటది. కదలొద్దురా దరిద్రుడా. రే స్టడీగా ఉండరా? పట్టుకోరా. ఒరే ఇంటికి ముగ్గురు ఊతున్నాం కదా ఇప్పుడు. వచ్చేస్తుందిరా. జాగ్రత్తగా ఉండరా. ఏ పులికేం పడతారా బేడే? ఒరే తాగిస్తుండు పిల్లి అనుకుంటున్నావు. మరే బ్లాక్ అంటారా అది? ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఏముంది ఆడు మంత్ తాగాడు, అది మంచిగా తినేసిందండి. ఎప్పుడు ఆడి స్టఫ్ తిన్నాడు, ఇప్పుడు ఆడి స్టఫ్ అయిపోయాడు. అమ్మ చెట్టు ఊతుందంటే మందు తాగింది ఆడి తినేసింది కదా. యానిమల్స్ కి లైట్ అంటే భయం వస్తారా? ఫైర్ అంటేనా? వెళ్ళి భయపెట్టి. భయపడుతుంది. అరే ఇలా కదరా, మనం కూడా ఏదన్నా జంతువులు మాస్కులు పెట్టుకొని వెళ్తే భయపడింది కదా. చేద్దాం. ఈరోజు దీంతో నాకు వారే మరి అది వెనక్కి వెళ్ళు. నన్ను ఒక్కడు వదిలేండి సార్ పెళ్లిగా. ఆఖరికి పులికి కూడా నేను బొకడాగండి అయిపోయినా. డౌటా?